కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం ఒకసారి తెరిచి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా ఒకసారి తెరిచి చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. చెప్పబడుతున్నటువంటి కొద్ది నిమిషాల వాక్యమే, కానీ చాలా శ్రద్ధగా విందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అయితే 34వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. ఆగండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సంఘటన, మోషే తన చేతులను నూను కుమారుడైనటువంటి యెహోషువ మీద ఉంచెను. నేను చెబుతున్నటువంటి సందర్భం, ఈ మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తన చేతులను నూను కుమారుడైనటువంటి యెహోషువ మీద ఉంచెను. ఆ యెహోషువ ఏమయ్యాడట? అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. అంటే అప్పటి వరకు జ్ఞానాత్మ పూర్ణుడు అవ్వలేదా? అప్పటి వరకు ఆ జ్ఞానము రాలేదా? అప్పటి వరకు ఆ ఆత్మ నింపుదల రాలేదా? ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భం దేని కొరకనంటే, మోషే తన చేతులను పెట్టే వరకు కూడా యెహోషువ 40 సంవత్సరాల పాటు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండేవాడు, ఏం చేయమంటే అదే చేసేవాడు, ఎలాగ ఉండమంటే అలాగ ఉండేవాడు యెహోషువ. ఎప్పుడైతే ఈ మోషే తన తన చేతులను నూని కుమారుడైనటువంటి ఆ యెహోషువ మీద ఉంచినప్పుడు అతడు ఏమయ్యాడట? జ్ఞానాత్మ గలవాడయ్యాడంట. అప్పటి వరకు దేవుని వాడుకలోకి అప్పుడు ప్రారంభించాడు. ఎప్పుడైతే తన చేతులు ఉంచాడో, చేతులు ఉంచిన తర్వాత కథ మారిపోయింది. అర్థమైందని నేను చెప్పింది? కథ మారిపోయింది. ఎలా కథ మారిపోయిందనంటే, ఎంత అద్భుతమైన కథ మారిపోయిందనంటే, తను చేతులు ఉంచిన తర్వాత తను ద్వారా దేవుడు ఎలాంటి కార్యములు చేయించుకున్నాడనంటే, అదే ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 11వ వచనం. రెఫాయిములో బాషాను రాజైన ఓగు మాత్రమే మిగిలెను. ఆగండి, చెప్పే చరిత్రను మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాషాను అనేటువంటి దేశం ఉంది, బాషాను ఆ పట్టణం ఉంది. బాషాను రాజు ఎవరట? చెప్పండి, ఆయన పేరేం పేరు? ఓగు. ఎక్కువ వాక్ అంటారు కదా, ఆ ఓగు అందులో నుంచి వచ్చి ఉంటుంది. ఓగు, అతని పేరేం పేరు? ఓగు. నేను ఎవరి గురించి చెప్పాను? మోషే తన చేతులు యెహోషువ మీద ఉంచినప్పుడు యెహోషువ జ్ఞానాత్మ గలవాడయ్యాడు. జ్ఞానాత్మ గలవాడయిన తర్వాత, జ్ఞానాత్మ గలవాడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఎలా వాడుకున్నాడు అనంటే, ఆ కథను చెబుతూ బాషాను రాజు అయినటువంటి ఓగు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు ఎలాంటోడో తెలుసా? అసలు దావీదు గారి కథలో గొలియాతు మహా బలాఢ్యుడు. దావీదు గారి యొక్క పొడుగెంత చెప్పండి? గొలియాతు గారి పొడుగెంత? 6 మూరల జానడు కదా. ఇప్పుడు ఈ యెహోషువ గారి కథలో ఈ ఓగు ఎంత ఉంటాడో, ఎంత పొడుగుంటాడో కథను చూస్తే ఆ తర్వాత చదవండి. అతని మంచమంట ఇనుప మంచమంట, అది అమోనీయుల రభాలోనున్నది కదా. దాని పొడవు మనుష్యుని మూరతో 9 మూరలో, దాని వెడల్పు 4 మూరలో. ఎవరిదంట ఈ మంచం? అమ్మా, ఎవరి మంచం ఇది? మీరు చెప్పాలి. ఎవరి మంచం ఇది? మన మంచం.
6x4 అంతే. మన మంచం 6x4, అంతకుమించి పెద్దదైతే 6 ఏంటి అడుగులు, అంతేనండి, 6 అడుగులు. కానీ ఇది మూరలో ఒక మనిషి మూర ఎంత ఉంటుందో 9 మూరల పొడుగంట, 4 మూరల వెడల్పంట. మనిషి ఎంత ఉన్నాడంటారు? గొలియతే ఎంత? 6 మూరల జానడు. ఈయనెంత? నేను అంటున్నాను, గొలియత్ కంటే, చెప్పండి, గొలియత్ కంటే, గొలియతేమో ఫిలిస్తీయుడు, ఈయనెవరో అమోరీయులు. ఇప్పుడు ఇంత మంచమే అంత పెద్దది ఉన్నానంటే, ఆ చరిత్రలో ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే అది ఇనుప మంచం అంట. అంటే ఎంత బరువు ఉండి ఉంటాడో, అంత బరువు, అంత ఎత్తు, అంత లావు. అలాంటి మనిషిని, అలాంటి రాజుని ఈ యెహోషువ ఏం చేశాడో తెలుసా? జ్ఞానాత్మ గలవాడై, అభిషేకము పొందిన వాడిగా ఆ రాజును ఓడించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పే కథ ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు బలహీనుడివే. 40 సంవత్సరాలు ఎలా తిరగమంటే అలా తిరిగాడు మోషే గారి దగ్గర. ఏ గుడారంలో ఉండమంటే ఆ గుడారంలో ఉన్నాడు, ఎలా నడవమంటే అలా నడిచాడు, ఎలా ఉండమంటే అలా ఉన్నాడు, ఎలా చేయమంటే చేశాడు. ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క కాలింగ్ ఉండి, దేవుని యొక్క చిత్తంలో ఉండి, దేవుడు చెప్పింది ప్రతిదీ చేయొచ్చు, మాటను అంగీకరించి వినుచున్నటువంటి మోషే అభిషేకము గలవాడై అతని యొక్క 2 చేతులు ఎవరి మీద పెట్టాడట? ఎవరి మీద పెట్టాడు? యెహోషువ మీద పెట్టినప్పుడు యెహోషువ ఏమైపోయాడంట? జ్ఞానాత్మ. ఎంత జ్ఞానాత్మ గలవాడనంటే, అప్పటి వరకు లేని కొత్త ఆలోచన పుట్టేది. ఇక ఉన్నటువంటి ఇశ్రాయేలుకి ఏ ప్రాంతాలు ఇవ్వాలో, ఎన్ని ఎకరాలు ఇవ్వాలో, ఎన్ని సరిహద్దులు ఇవ్వాలో, ఎంత టీచింగ్ చేయాలో, ఎలాగని సెట్ చేయాలో అలాగని సెట్ చేయగలిగాడంట. అంటే నేను అంటున్నాను, ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నీకు బయలుపరిచి ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు తింగరోడివే, నువ్వు తెలివైనోడు కాదు, నీకేం తెలదో. దేవుని మాట ప్రకారంగా ఏం చెప్తే అది చేసావు. నేను అంటున్నాను, దేవుని అభిషేకం ఒక్కసారి వచ్చి పడిపోయిందంటే నీవే జ్ఞానవంతుడు అయిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు తెలదో, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. కానీ దేవుని అభిషేకం ఆత్మ నీ మీదకి వచ్చిందనంటే ఆటోమేటిక్గా నువ్వు పొందలేనిది పొందేస్తావు. అంత ఎత్తైనోడిని, అంత లావైనోడిని, అంత బరువైనోడిని ఇనప మంచం చేయించుకున్నావాడు. మనం ఇంకా చెక్క మంచాలే, ఇనప మంచం చేయించుకుని ఇనప మంచం మీద ఉన్నవాడిని, అలాంటి వాడిని ఓడించగలిగే శక్తి యెహోషువలో కాదు, యెహోషువ మీద వచ్చినటువంటి అభిషేకం, ఆ బలం అంతే తప్ప. చూడండి, దావీదు విషయంలో కూడా దావీదుని కూడా అక్కడ జయము కలుగజేయడానికి దేవుడు ఆ యొక్క అభిషేకం ఇచ్చాడు. కానీ ఆత్మ గలవాడైన కనుక మాత్రమే అక్కడ జయించాడు, లేకపోతే జయించలేడు. ఈ రోజున అలాంటి ఇనప మంచం లాంటి గట్టివి, అలాంటి ఎత్తైనటువంటి కూలిపోలేని ఎత్తైనటువంటి బలమైనటువంటివి, బలమైన లావు కలిగినవి, లేకపోతే బరువు కలిగినవి, మోయలేనివి, నీ వల్ల కానిటువంటి ఎలాంటి శ్రమ నీకు వచ్చినా, ఎలాంటి బాధలు నీకు వచ్చినా, ఎలాంటివి నీ మీద పడుతున్నా, ఎలాంటివి నీ దగ్గరున్నా, అది నా వల్ల కాదు, ఇదే నా బ్రతుకు అనుకునే పరిస్థితులను కూడా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. ఆయన మార్చగలిగే సమర్థుడు. నేను అంతనే చెప్తున్నాను, ఎక్కడో గొలియత్ కాదు, యెహోషువ మీద ఎవరు ఉంచాడు చేతులు? కొంతమంది ఎవరు పడితే వాళ్ళు గృహాలకే, మీ గృహాలకే ఎవరు పడితే వాళ్ళు సంచెట్టుకుని వచ్చిన వాళ్ళు, తర్వాత ఏదో ఊరంట, ఆ ఊరి నుంచి వచ్చేసారంట, ఎవరో పాస్టర్ గారంట, పేరు, ఊరు, అసలు సంఘం, అభిషేకం, పిలుపు, ఏర్పాటు ఏమి తెలో వచ్చారంట. దేవుని పాస్టర్ గారు అని అంటున్నారు కదండి, లోపలికి వచ్చారండి, వచ్చేస్తారు. తర్వాత ప్రార్థన చేస్తున్నారండి, నెత్తి మీద చేయించాడు. తప్పు. నువ్వు రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడి చేత నెత్తి మీద చేయించుకున్నావంటే మాత్రం నీకున్నది పోయి వాళ్ళకున్నది నీ మీకు వచ్చేస్తుంది, నీకున్నది పోయి వాళ్ళకున్నది నీకు వచ్చేస్తుంది. నీ సేవకుడు అభిషక్తుడే కాదా, నీ సేవకుడు ఏర్పాటు చేయబడిన వాడే కాదా,
నీ సేవకుడు పిలువబడిన వాడే కాదా? దేవుని అభిషేకం ఉందా లేదా? నీ సేవకుడు నీ నెత్తి మీద చేసి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి తప్ప ఇక ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళ మీద అందరి చేతులు నెత్తి మీద చేయించుకుని ఇలాగ ఉంటే మాత్రం నీకున్నది పోయి వాళ్ళకున్నది నీకు వస్తుంది. చూసుకో. ఈ మాట నేను ఓపెన్గానే చెప్తున్నాను, లైవ్లో కూడా వెళ్తుంది. దేవుడు సంఘమునిచ్చి పాలించుటకు, నడిపించుటకు ఆ అధికారం ఇచ్చి శక్తినిచ్చినప్పుడు నీ నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే, దేవుని యొక్క ప్రభావం నీ మీద క్రొమ్మరింపబడితే, నీవు అభిషేకింపబడితే, నువ్వు బలపరచబడితే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నువ్వు విజయాన్ని చూడగలుగుతావు. అంతే తప్ప ఎవరో వచ్చారండి ఏదో చేశారండి ఈ సాకులు వద్దు. నువ్వు బలపడాలని అనుకుంటున్నావా? నువ్వు వాక్యానికి లోబడు. మోషే దగ్గర యెహోషువ అలాగనే లోబడి ఉన్నాడు. మోషే దగ్గర యెహోషువ అలాగే లోబడి ఉన్నాడు. కూడా నమ్మకమైన వాడిగా ఉన్నాడు. మోషే చేతులు ఇచ్చిన వెంటనే జ్ఞాన ఆత్మ గలవాడైపోయాడు. నేను అంటున్నాను, నీ సేవకుడు, నువ్వు మందిరానికి వస్తున్నటువంటి నీ సేవకుడు దేవుని ఏర్పాటులో ఉన్నాడా లేదా? దేవుని పిలుపు ఉందా లేదా? దేవునికి నడిపింపులో ఉన్నాడా లేదా? దేవ ఆత్మ కలిగిన వాడే కాదా? దేవుని వాక్యంను ప్రకటించేవాడే కాదా? దేవుని చిత్తాన్ని ప్రకారంగా చేయువాడు కాదా? నీకు తెలిసినప్పుడు నువ్వు దాటిపోవద్దు. చెప్పబడిన వాక్యానికి నువ్వు లోబడి నీ హృదయాన్ని నువ్వు తగ్గింపులోనికి తీసుకుని తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఆ ప్రభావం నీ మీద పడుతుంది. నీ ఆలోచనలు మారలేదు, నీ నడిపింపు మారలేదు, నీ హృదయ ఆలోచనలు కూడా మారలేదు. ఎంత చేసినా సరే నీకు ఇంకా మార్పు రాదు. నీ హృదయం ఏమవ్వాలో తెలుసా? ప్రభువా, నా హృదయాన్ని నీకు నేను అప్పగించుకుంటున్నాను అని లోబడితే, 40 సంవత్సరాలు యెహోషువ ఎలాగన లోబడిన వాడిగా ఉన్నాడో వెంటనే ఆ అధికారం ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంతే. మోషే తర్వాత యెహోషువ లీడింగ్లోకి వెళ్ళిపోయాడు. ఆ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎలాగా? దైవ చిత్తం అది. దేవుడు చెప్పినప్పుడు మోషే చేసేసాడు, అంతే. అది అలాగన అంటే నేను ఎందుకు ఈ మాటను తెలియచేస్తున్నానంటే, ఆ ప్రభావం పడక ముందు చేయలేకపోయాడు, కానీ ప్రభావం పడిన తర్వాత, ఆ జ్ఞానాత్మ కలిగిన వాడైన తర్వాత, ఆ శక్తిని పొందుకున్న తర్వాత, ఆ ధైర్యమును పొందుకున్న తర్వాత, ఆ అభిషేకమును పొందుకున్న తర్వాత మామూలు విజయం కాదు, గొప్ప విజయాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంతూనే దేవుని యొక్క ప్రేరేపణ లేకుండా నూనెసి ప్రార్థన చేయను. ఒకసారి పెట్టాను ప్రార్థన, అప్పుడు అలాగే నూనెసి ప్రార్థన చేశాను. అది ప్రేరేపణ, దేవుడు కార్యం జరిగిన వరకు నాకు చూపించాడు కనుక చేశాను. మళ్ళీ దేవుడు ఎప్పుడు చూపిస్తాడో, దేవుడు ఎప్పుడు చేయమంటాడో అని మాత్రమే నేను వెయిట్ చేస్తున్నాను. అలా చేసినప్పుడు సంఘం అంతటికి నేను ప్రార్థన చేయడానికి సిద్ధమవుతాను. మామూలుగా చేస్తాను, కానీ నూనెసి ప్రతి ఒక్కరి నెత్తి మీద చేసి ప్రార్థన చేయడానికి దేవుడు అది చూపిస్తేనే. ఎందుకు తెలుసా? ఆయన చూపించినప్పుడు చేస్తేనే కార్యం జరుగుతుంది. మన ఇష్టం వచ్చినట్టు పోతున్నట్టే అవ్వదో. మన మార్గం వేరైపోతుంది, దేవుని మార్గం వేరైపోతుంది. అందుచేత దేవునికి చిత్తంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఎప్పుడు కూడా నువ్వు లోబడిన వాడిగా ఉంటే నీ సేవకు నీకు హస్తం నీ మీద పడినప్పుడు, నీకు చెప్తున్నాను, దేవుని యొక్క ప్రభావం యెహోషువ మీద పడినట్లుగా నీ మీద పడునుగాక. దానివల్ల ఏంటో ప్రయోజనం ఏంటో తెలుసా? నువ్వు అప్పటి వరకు పొందలేనివి, అప్పటి వరకు చేయలేనివి, అప్పటి వరకు చూడలేనివి, అప్పటి వరకు నడవలేనివి, అప్పటి వరకు చేయలేనివి, అప్పటి వరకు నీకు అది కావలేనిది దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఇది దైవ చిత్తం. నువ్వు దానికి లోబడితే దైవ చిత్తం కార్యం జరుగుతుంది. ఇది వాక్యం. ఇది ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించినట్లయితే మా చేతిలో ఏముండదో. మళ్ళీ చెప్తున్నాను, మా చేతిలో ఏమీ ఉండదో. ఒక మాట చెప్తున్నాను. భక్తుడైనటువంటి ఎలీషా ఆ చోట మరణకరమైనటువంటి నీరు, ఆ నీళ్లు తాగితే చచ్చిపోతారు అన్నప్పుడు ఆ నీటి దగ్గర ఏం తెమ్మని చెప్పాడు? కొత్త పాత్రలో ఏం తేవాలని చెప్పాడు? కొంతమంది మర్చిపోయారు వాక్యాన్ని. కొత్త పాత్రలో ఏం తేవాలా? ఉప్పు తెమ్మన్నాడు. అవసరమా? ఉప్పు లేకుండా చేయలేరా? ఉప్పు పెట్టాలి అక్కడ. రైట్. రెండో ప్రశ్న, యేసు ప్రభు వారు కళ్ళు బాగు చేసినప్పుడు, ఒక గుడ్డివానికి కళ్ళు బాగు చేసినప్పుడు ఏమేసాడు కింద? ముందు ఉమ్ము. ఉమ్ము లేకుండా అవ్వదా? చేయలేడా? చేయలేడా? ఉమ్ము లేకుండానే బాగు చేయలేదా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినట్లుగా, తన వస్త్రం పట్టుకుంటే స్వస్థత కలిగినట్లుగా చేయలేదా? అంటే అవుతాయి. కానీ దేవుడు ఒక క్రియను పెడతాడు.
దానియేలు కూడా మర్మం ఉంటుంది. నేను అంటున్నాను, నీ నెత్తి మీద చేసి ప్రార్థించినటువంటి అధికారం దేవుడు సేవకునికి ఇచ్చాడు. హల్లెలూయా. నీ సమస్యలు, నీకు శోధనలకి, నీ అన్నింటినీ కూడా మొట్టుమాయం అవ్వడానికి అన్నింటినీ తొలగించడానికి ఆ అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఎవరికి ఇచ్చాడు? సేవకునికి ఇచ్చాడు. నిన్ను బలపరచడానికి, ఈ వాక్యమును బోధించడానికి ఆ ఇనుప లాంటి ఎర్రగని వంగని వినుప లాంటివి అలాంటి వాటిని కూడా జయించగలిగే శక్తి నీ అంతటి నీకు రాదా? నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. ప్రభు ఉంటేనే కానీ, ఆ ప్రభావం ఉంటేనే కానీ, ఆ అభిషేకం ఉంటేనే కానీ రాదు. చాలామంది చాలా సమస్యలు చాలామంది లోపల ఆంతర్యంలో ఉన్నాయి, కానీ అవన్నీ ఎవరి దగ్గర చెప్పుకోవాలి? దేవుని దగ్గరే చెప్పుకోవాలి. ఊరంతా చెప్పుకుంటే అవ్వదు, దేవుని దగ్గరే చెప్పుకోవాలి. కార్యం జరిగించేవాడెవరు? దేవుడే. ఇక్కడ మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే యెహోషువ మీద చేతులుంచగా కార్యం జరిగిందంటే జ్ఞాన ఆత్మ చూడండి, జ్ఞానమును ఆత్మను కలిగిన వాడై బలవంతుడైపోయాడు. ఎవడో ఓడించలేనటువంటి ఆ ఓగును, ఎవడో ఓడించలేనటువంటి 9 మూరల పొడుగు 4 మూరల వెడల్పు మంచం ఉందంటే ఆ మనిషి కూడా ఎంత ఉంటుంటాడో ఆలోచన చేయండి. అంత మంచం అతను కలిగి ఉన్నాడంటే అలాంటోడిని ఓడించగలిగే శక్తి, ఓడించగలిగే సమర్థత, ఓడించగలిగే ధైర్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంటే చేతులుంచి ప్రార్థించగా నువ్వు సరైనటువంటి నీ యొక్క సేవకుని యొక్క ఆ అభిషేకం దగ్గర నువ్వు ఎదుగుతున్నప్పుడు దాన్ని నువ్వు పొందుకోగలిగే విధిలో ఉండాలి, దాన్ని స్వీకరించే విధిలో ఉండాలి, దాన్ని అనుభవించే విధిలో ఉండాలి. ఆటోమేటిక్గా దేవుడు నీ కార్యాలను ఎలాగని చేస్తాడో తెలీదు, మార్గాలను విప్పేస్తాడు. మొన్న పోస్ట్ పెట్టాను ఒకటి, ఏంటో తెలుసా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చినటువంటి పిక్చర్ పెట్టి, దేవునికి అసాధ్యమైనది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఎలాంటిదైనా సరే, ఎంత భయంకరమైనదైనా సరే, ఎలాంటిదైనా సరే నీ జీవితంలో దేన్ని ఎలాగనో చెయ్యాలో ఆయన ఒక్కడు మాత్రమే చేయగలడు. ఆయనే చేస్తాడు, ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇక్కడ చూడండి, ఈ మోషే యెహోషువ మీద చేసినప్పుడు 2 చేతులు ఎత్తి చేసినప్పుడు ఆ జ్ఞానాత్మ గలవాడినప్పుడు అద్భుతాన్ని చేయగలిగాడు. 2వ మాట తెలియపరుస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి చదవండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. ఆగండి. ఎలీషా దైవజనుడు, భక్తుడైనటువంటి ఎలీషా ఏమై ఉన్నాడంట? మరణకరమైన రోగముతో పీడితుడై ఉండగా. అందుకు దాన్ని ఒక బైబిల్ థియాలజికల్గా కొన్ని విషయాలుగా చూస్తే ఒక రకంగా క్యాన్సర్ అన్నట్టుగానో లేకపోతే ఏదో అన్నట్టుగానో దాన్ని వర్ణించవచ్చు. కానీ విషయం చెప్తున్నాను, మరణకరమైనటువంటి రోగము చేత పీడితుడై అంటే అది శరీరంలో ఆ రోగం ఏం చేస్తుందంట? పిండేస్తుంది. ఇంకా దాన్ని మరణానికి ఇంకా దగ్గర అయిపోయాడు. ఇంకా లాస్ట్ డేస్ అంటే ఎలీషా చివరి దినాలు, లాస్ట్ డేస్ ఇంకా మంచం పట్టున్నాడు. భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా మంచం పట్టున్నాడు. ఆ మంచం పట్టున్నటువంటి ఆ దైవజనుడి దగ్గరికి, ఎలీషా దగ్గరికి రాజుగారు వచ్చారంట. ఆ రాజు పేరు ఏం పేరు? అక్కడ చదవండి. ఇజ్రాయేలు రాజు అయిన యెహోయాషు రాజు వచ్చాడంట. రాజు వచ్చి ఈ యొక్క మంచం మీద ఉన్నటువంటి ఈ యొక్క ఎలీషాని చూసి అంటున్నాడంట, నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథము రౌతులు నీవే. అంటే నీ ఉంటే మాకు ఆ ధైర్యము, నీ ఉంటేనే మాకు ఆ బలము. ఎందుకనంటే నీవే మాకు రాజుగా, నీవే మాకు ధైర్యంగా, అన్నీ నీవే కదా. ఇప్పుడు ఆ రథంలో రౌతులైన నీవే కదా, అంటే అంత ధైర్యం నువ్వే కదా. అయ్యో నువ్వు ఎలాగైపోయావేంటి? ఇప్పుడు శత్రువు చుట్టుముట్టారు, శత్రువు మా మీద పడుతున్నారు, శత్రువు భయంకరంగా మీద ఉన్నారు, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని భయంతో ఎక్కడికి వచ్చాడు? మీరు ఎక్కడే ఉన్నారా? ఎక్కడికి వచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆయన పొజిషన్ ఏంటి? మరణకరమైనటువంటి రోగం చేత పీడింపబడుతూ బెడ్ మీద ఉంటే, బెడ్ మీద ఉన్న దగ్గరికి రాజు వచ్చాడంట. ఏ రాజు? ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు. ఏమంటే బాగున్నవాడి దగ్గరికి రావచ్చు, బాగున్నవాడి దగ్గరికి వచ్చి బతిమాలుకోవచ్చు, పోనీ ఏదో చెయ్యని అనొచ్చు. మంచం మీద ఉన్నవాడికి ఏం చేయగలిగాడని వచ్చాడు? మంచం మీద ఉన్నవాడి దగ్గరికి వచ్చాడు ఏంటి? అసలు నాకు అర్థం కాదు.
ఈ రాజే బలవంతుడు కదా. ఆ రాజు మళ్ళీ వచ్చి ఎలీషా భక్తుని దగ్గరికి వచ్చి, బాబోయ్ నువ్వే రథము నీవే, రౌతులు నీవే, మాకు అండ కొండ దండ నీవే అన్నట్లుగాని మంచం మీద పడుకున్న వాడి దగ్గర బ్రతిమాలుకుంటున్నాడు. కారణం ఏంటి? అవతల పక్క శత్రువు మీదకి వచ్చేస్తున్నాడు. వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకించండి. మీరు అటు ఇటు మాత్రం దృష్టి ఉంచకండి. వాక్యం అర్థమవుతూనే మీలో కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. రథము నీవే, రౌతులు నీవే అని చెప్పినటువంటి మంచం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఎలీషా దగ్గరికి వచ్చి, అంటే ఎలీషా భక్తుడు మంచం మీద ఉండి కూడా ఏమంటున్నాడు తెలుసా? దా నీ సంగతి చెప్తాను రా. అందుకు ఎలీషా బాణమును తీసుకోమని అతనితో చెప్పగా, నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా, అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి, ఆగండి, రాజు చేతుల మీద వేసి, ఇదనుకో బాణం, నాకు నా దగ్గర లేదు, మరి బాణం లేదు, ఇది బాణం, బాబు బాణం పట్టుకో, ఆ వింటి మీద చెయ్యి వెయ్యి, వింటిని పట్టుకుంటే వింటిని ఇలా పట్టుకున్నాడట. పట్టుకున్న తర్వాత ఈ మంచం మీద ఉన్న ఎలీషా, ఎవరో మరణకొర రోగమైనటువంటి పీడితుడైనటువంటి ఎలీషా, ఈ తన చేత్తో ఎవరు చేయిని పట్టుకున్నాడు చెప్పాలే? రాజు చేయి పట్టుకున్నాడు. రాజు చేతిలో ఏముంది? వింటే ఉంది, అనగా ఈ బాణము వింటే ఉన్నాయి. తన చేతిలో తిని చేయిని ఇలా పట్టుకున్నాడు. పట్టుకోగా ఆ బాణమును వదలమంటే బాణమును వదిలాడట. అవన్నీ తర్వాత చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వదిలాడట. బాణం వదిలిన తర్వాత ఇది యెహోవా, చదవండి ఆ మాట కింద ఉంటుంది 17వ వచనంలోకి, ఇది యెహోవా రక్షణ బాణము. ఆగండి, శత్రువు మీదకు వస్తుంది, ఆ శత్రువుని జయించడానికి రాజుకి ధైర్యం లేదు, ఇంకా పతనం అయిపోయింది అనుకునేటువంటి టైంలో ఈ రాజు వెళ్ళి దైవజనుడు, అభిషక్తుడైనటువంటి దైవజనుడి దగ్గర పడిపోయాడు. తమ్ముడు వినాలి వాక్యం. అభిషక్తుడైనటువంటి దైవజనుడి దగ్గర పడిపోయాడు. అభిషక్తుడైన దైవజనుడే చివరి క్షణాల్లో ఉన్నాడు, చివరి లాస్ట్ టైంలో ఉన్నాడు. అతడు మరణకరమైన రోగంతో ఉన్నాడు. అయినా సరే అక్కడికి వచ్చి, ఏదైనా నీవు తప్ప ఎవరి వల్ల కాదు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతే, వింటి మీద చేయి వేసినప్పుడు ఆ చేతి మీద ఆ దైవజనుడు చేతులుంచాడంట. చేతులుంచక బాణం వదిలేడు. ఇది యెహోవా రక్షణ బాణం అని వదలమని చెప్పేసి వదిలేయడట. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి బాణములు ఎన్ని ఉన్నాయి, ఆ బాణములతో నేల మీద కొట్టమంటే నేల మీద కొట్టు అని అన్నాడట. నేల మీద కొట్టమంటే అతడు ఎన్ని మార్లు కొట్టాడు? అందులో ఉంది, తర్వాత చదువుకోండి. 3 మార్లు కొట్టాడంట. 3 మార్లు కొడితే 4 సార్లు కొట్టొచ్చు కదా, 5 సార్లు కొట్టొచ్చు కదా, 6 సార్లు కొట్టొచ్చు కదా. అయితే నువ్వు ఇదే కొట్టావు కనుక నీకు 3 సార్లే విజయం జరుగుతుంది అని చెప్పాడు. దీని కథ వేరేగా చెప్పుకోవచ్చు, నేను దాని తర్వాత మాట్లాడతాను. కానీ ఇక్కడ చెప్పే సంగతి జాగ్రత్తగా వినండి. ఆ రాజుకి ఆ 3 సార్లు సిరియనుల మీద జయమే కలిగింది. ఎవరు చెప్పారు ఈ మాట? భక్తుడైన ఎలీషా. ఎలీషా ఏ పరిస్థితిలో ఉన్నాడు? మరణకరమైన రోగం చేత పీడింపబడుతూ మంచం మీద ఉన్నాడు. అలాంటి క్షణంలో తన మీద ఉన్న అభిషేకం ఏముందో తెలుసా? చెయ్యి వేసిన తర్వాత ఇజ్రాయేలు రాజుకి ఏం కలిగింది? జయం కలిగింది. అర్థమైందా? అభిషక్తుడు చెయ్యి వేసిన తర్వాత జయము కలిగింది. ఇంకో మాట చెప్తున్నాను, అభిషక్తుడు చనిపోయినా కానీ అభిషేకం మాత్రం ఎక్కడో తెలుసా? ఆ కింద వచనాల్లోకి వస్తే, చదవకండి, ఆ కింద వచనాల్లోకి వస్తే ఎలీషా చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత అంతకాలం 20వ వచనం చదవండి. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత చదవండి. పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపగా ఆ శవము ఎలీషా శైలము తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. అర్థమైందండి? చేతులు ఉంచడమే కాదు, సమాధిలో పెట్టిన తర్వాత కూడా ఆ యుద్ధంలో చచ్చిపోయిన తీసుకొచ్చి, సైనికుడిని తీసుకొచ్చి ఎలీషా సమాధి దగ్గర పెడితే ఎలీషా యొక్క ఎముకలకు తగిలి ఎవడు బతికేశాడంట? అంటే ఎంత అభిషేకం గలవాడో ఆలోచన చేయండి. దేవుడిచ్చినటువంటి అభిషేకము ఏలియా మీద, దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు ఆ అభిషేకము ఎలా పొందుకున్నాడో, 2 పాళ్ళు ఆత్మ ఎలా పొందుకున్నాడో,
ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు ఎలా చేశాడో, ఎలాగో 2 అంతలుగా చేశాడో, అబ్బో బలమైన అభిషేకం, మామూలు అభిషేకం కాదు. నేను అంటున్నాను బోడివాడా అని పిలిచారు ఈ ఎలీషానే. పిలిచినప్పుడు ఒక్కసారి చూసి దేవునికి అప్పగిస్తే దేవుడు ఏం చేశాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి, అడవిలోంచి ఎలుగుబంటి వచ్చి ఏం చేసాయి, మొత్తం అందరినీ 40 మందిని కూడా మొత్తం చీరేసాయి. నేను అంటున్నాను ఒక్క ఎలుగుబంటి కాదు, ఈయన ఆర్డర్ ఎత్తే మొత్తం అడవిలో ఉన్న ఎలుగుబంట్లన్నీ వచ్చేస్తాయి. అర్థమైందా? రష్యాకి అర్థం ఏంటో తెలుసా అండి? రష్యా దేశానికి అర్థం ఏంటో తెలుసా? రష్యా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఎలుగుబంటి అని అర్థం. రష్యా దేశానికి ఎలుగుబంటి అని అర్థం. ఇక్కడ ఈ ఎలీషా అలాగ ఆర్డర్ చేస్తే ఎన్ని వచ్చేస్తాయి అంటే, ఆ ఎలీషాకి ఎంత అభిషేకం ఉందో, ఎంత పవర్స్ ఇచ్చాడో దేవుడు, ఎంత బలమైన నడిపించాడో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చెయ్యి వేసినప్పుడు రాజుకి ఆ యొక్క జయము కలిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే శత్రువులు లాంటివి నీ మీద పడినప్పుడు నీ అంతటా నువ్వు సాధించలేవు, నువ్వు జయించడానికి నీకు ధైర్యం చాలదు. ఇంకో మాట చెప్పనా, ఇందాకేం చెప్పాను, బాషాను దేశము అన్నాను, ఇక్కడ ఎవరో సిరియా. ఇంకో మాట చెప్పనా, బాషాను దేశమే సిరియా, 2 ఒకటే. ఆ బాషాను దేశం అన్నదే ఈ సిరియా అన్నదే 2 ఒకటే. ఆ బాషాను దేశము అప్పుడు, సిరియా ఇప్పుడు. ఈ యొర్దాను దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ. ఈ వివరణ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, నీ అభిషక్తుడు ప్రార్థించినప్పుడు, నీ సేవకుడు అభిషేకం కలిగిన వాడు నీ మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు, నువ్వు దానికి యెహోషువ ఎలాగనైతే లోబడిన వాడిగా ఎలాగనైతే అంగీకరించిన వాడిగా ఉన్నాడో, ఎలాగనైతే తన మనసుని ఎలాగో తగ్గింపు జీవితం కలిగిన వాడిగా ఉన్నాడో, ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానాత్మ నీ మీదకే సమృద్ధిగా దిగి వస్తుంది. నువ్వు విజయం సాధించగలుగుతావు, నువ్వు బలాన్ని పొందుకోగలుగుతావు, కార్యాలు చూడగలుగుతావు, అద్భుతాలను చూడగలుగుతావు. ఇంకా లేదండి నేను అటు ఇటు తిరుగుతూనే ఉంటానంటే మాత్రం అవ్వదు. ఎవరికీ లేనటువంటి ప్రాముఖ్యత, ఎవరికీ లేనటువంటి అభిషేకం ఈ మోషే ద్వారా యెహోషువకే ఎందుకు వచ్చింది అని అంటే, యెహోషువ అలాగనే వెంబడించిన వాడిగా ఉన్నాడు. అలాగనే వెంబడిస్తూ 40 సంవత్సరాల పాటు కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ ఉండమంటే, ఏ గుడారంలో ఉండమంటే ఆ గుడారంలో ఉన్నాడు. దేవుడు అందుకుని చూచి ఏం చెప్పాడు, చేతులు ఉంచమని చెప్తే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తే అంతటి బలమైన వాడిని ఓడించగలిగే శక్తి, సమర్థత దేవుడు యెహోషువకి ఇచ్చాడు. ఇక్కడ అభిషేకం కలిగినటువంటి ఎలీషా చేతులుంచితే రాజుకి, ఆ రాజ్యానికి ఏం కలిగింది, జయము కలిగింది. నేను అంటున్నాను, నీకు జయం కలగాలంటే నువ్వేం చేయాలా? దైవజనుడి దగ్గర ఎలాగోనైతే ఆ అంతటి రాజే వచ్చి ఎలాగ సాష్టాంగ పడిపోయాడో, నమస్కరించాడో, ప్రాధేయపడిపోయాడో, నీవే అనే జారబడిపోయాడో, అలాంటి తగ్గింపు మనస్సు, యెహోషువ యొక్క తగ్గింపు మనస్సు, ఆ లోబడే తత్వం నీకుంటే నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల విజయాన్ని నీ కళ్ళ ఎదుట ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చేసే ప్రార్థనకి ఇంకా ప్రతిఫలాలు జరుగుతలేదంటే, నువ్వు చేసే ప్రార్థనకి ఇంకా కార్యాలు జరుగుతలేదంటే, నువ్వు చేస్తున్న ప్రార్థన ఇంకా నువ్వు చూడలేకపోతున్నావు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో ఇంకా ఉందే. దాన్ని నువ్వు తీసేయాలి, దాన్ని నువ్వు పక్కన పెట్టాలి. నీ ఏంటంటే ఇప్పుడు వచ్చిన డైలాగ్ అంటే ఏం లేదంట, చెయ్యలా పెట్టి ఆడోళ్ళైనా మొగోళ్ళైనా పిల్లలైనా సరే ఈ డైలాగే వేస్తుంటారు. తగ్గేదే లేదు, తగ్గరు. నువ్వు తగ్గనంతసేపు దేవుడు కూడా అలాగే ఉంటాడు, ఏమీ చేయడు. నువ్వు ప్రభు దగ్గర తగ్గు. నేను అందుకే శుక్రవారం అంత పట్టేటి ప్రార్థన చేయిస్తున్నది. నువ్వు ప్రభు దగ్గర తగ్గు, నువ్వు కార్యాన్ని చూస్తావు. ప్రభు దగ్గర లోబడిపో, నువ్వు కార్యాన్ని చూస్తావు. నువ్వు అద్భుతం నువ్వు చూడగలుగుతావు. అద్భుతం చేయమయా నా జీవితంలో అని పాట పాడతాం కాదు. నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నువ్వు టోటల్గా నీ అంతటా నువ్వు ఆయన దగ్గర సాష్టాంగ నమస్కరించగలిగితే టోటల్గా రౌండ్ మొత్తం అంతా కూడా నీ చేతుల్లో పెడేస్తాడు దేవుడు, చేసి చూపిస్తాడు. అలాంటి విజయాలు చూసే వరకు కూడా పట్టు వదలకుండా ప్రార్థన చేయడానికి అంత బలమైనటువంటి కఠిన నిర్ణయం తీసుకుని ప్రార్థనలు నడిపించడం జరుగుతుంది.
ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇనప మంచం లాంటి బలమైనటువంటి బోల్డ్ అంటే భయంకరమైన శోధనలు ఉన్నాయి. చెప్పుకుంటే కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడతా అన్నట్లుగా చెప్పుకుంటలేదు చాలామంది. అంత భయంకరంగా ఉన్నాయి సంఘటనలు. ఇంకా ఎత్తైనటువంటిది ఇంకా ఎక్కలేం బాబా, మేము సాగలేము అనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, మేము మొయ్యలేము అనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, మేము జయించలేము, ఇక మా వల్ల కాదన్నది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు లోబడిపో, నువ్వు పడిపో, ఇంక నువ్వేం చేయొద్దు, నీ వల్ల కాదు, సమస్తము సాధ్యపరిచేవాడు నేను, నా వల్ల అవుతుంది, నువ్వు పడిపో, నీవు కింద నీవు ఆయన దగ్గర పాదాల దగ్గర పడిపోతే నేను ఇస్తాను. నీ అభిషేకం ఎలాగివ్వాలో, నీకు ఆ జ్ఞానం ఎలాగివ్వాలో, ఆ యొక్క ఆత్మను నీకు ఎలాగివ్వాలో, ఆ జయమును ఎలాగ నీకు చూపించాలో నీ కళ్ళెదుట చూపిస్తాను. రోజులు పట్టదా, నీవు అప్పగించుకుంటే రోజులు పట్టదు, క్షణాల్లో చేయగలుగుతాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. అందుకనే సిలువలో వేలాడిన దొంగ క్షణాల్లోనే, రోజులు కాదు క్షణాల్లోనే, నిమిషాల్లోనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్న ఆ మాట పొందుకోవడం కారణం పడిపోయాడు. ఎంతలాగా సిలువలో ఉన్నా సరే తన హృదయంలో పడిపోయాడు. దేవుని దగ్గరికి ఎలాగైపోయాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు ఫ్యాన్ అయిపోయాడు అంతే. ఇంకా అది చూసిన దేవుడు నీ ఆంతర్యాన్ని చూడలేడా? అది చూసినటువంటి యేసయ్య నీ ఆంతర్యం చూడలేడా? నీ ఆంతర్యాన్ని చూస్తున్నాడు. చూసినది యేసయ్య ఖచ్చితంగా నీ కార్యాలు. నీ కుటుంబంలో సమస్య ఉందా? లేకపోతే జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేకపోతే ఏమున్నాయి? ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా పర్లేదు, ఏ సంగతినైనా సరే మొత్తం కథనే మార్చగలడు. దేవునికి మహిమ కలుగును గాక. కథ మార్చేస్తాడు. మొత్తం స్టోరీ మొత్తం మారిపోద్ది. వాడలే బళ్ళు అవుతాయి, బళ్ళులే వాడలు అవుతాయి అన్న మాట డైలాగు నీ జీవితంలో చేసి చూపిస్తాడంతే. ఈ బండి అన్నది వాడెక్కించేస్తాడు దేవుడు. ఎలా ఎక్కించాలో అలా ఎక్కిస్తాడు. అలాంటి కార్యము జరిగించగల దేవుడు నీ సేవకుడు. నువ్వు నమ్ముకుని నీకు సన్నిధిలో ఉన్నటువంటి నీ సేవకుడు దేవుని పిలుపు మేరకు, దేవుని ఏర్పాటు మేరకు, దేవుని అభిషేకం పొందుకున్న వాడిగా ఉండి నీ కొరకు ప్రార్థించినప్పుడు, నీవు అలాగ లోబడినప్పుడు ఖచ్చితంగా కార్యాలు మన కళ్ళ దగ్గర జరిగిస్తూనే ఉంటాడు. లేదు నేను తగ్గను, నేను ఇంకెలా ఉంటానంటే నీ కాళ్ళ దగ్గరకు వచ్చింది, నీ నోటి దగ్గరకు వచ్చింది, నీ ఇంటికి వచ్చింది, లేకపోతే నీ యొద్ద వరకు వచ్చింది, నీ అంతటా నీ చేతులారా నువ్వే తగలేసుకుంటావు, నువ్వే పాడు చేసుకుంటావు, నువ్వే జార విడుచుకుంటావు. అలాగుంటే నీ అంత దురదృష్టవంతుడు ఎవ్వరు ఉండరు. దేవుడే నీ యొద్దకు అన్నీ పంపిస్తాడు. అడుగుని వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు, అత్యధికమైన కార్యాలు, నువ్వు చూడలేని, నీ ఊహకు అందరి విధంగా కూడా ఆయన చెయ్యగలిగే అద్భుతాన్ని మన కళ్ళ ఎదుట ఉంచుతాడు. నువ్వు అనుకుంటున్నావు ఈ మార్గంలో వెళ్తే అనుకోండి, కాదు, నీకు ఏ మార్గం పెట్టాలో ఆ మార్గంలో అలా తిప్పి అమ్మ బాబాయ్ అది అసలు ఊహించలేదు అనే విధంగా నీకు ఆ సాక్ష్యాన్ని సిద్ధపరిచేస్తాడు. ఇది ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన పాదాల ముందు పడిపోయినప్పుడు. అయ్యా నేను ఇప్పటివరకు పడిపోయాను కదా అంటే, ఇంకా లోపల ఇంకా ఇముడు ఉన్నాయి, అవి క్లియర్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. నీ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఆ అభిషేకం రావడానికి సిద్ధంగానే ఉంది. కానీ దీనికి అది అంటున్నాడు, నీ పాపములు ఏమున్నాయంట? అడ్డముగా ఉన్నాయి, అవి క్లియర్ అయిపోవాలి, మొత్తం టోటల్ క్లియర్ అయిపోవాలి, నువ్వు సమర్పించేసుకోవాలి. అందుకనే ఇజ్రాయేల్ రాజు వచ్చేసి అలా పడిపోయాడు. బాబోయ్ నీవే రౌతులవి, నీవే సమస్తము, ఇంక నువ్వు తప్ప ఎవరు లేరు అని చెప్పినప్పుడు, మంచం మీద ఉన్న అభిషేకం కలిగిన ఎలీషా చేతులు వేసినప్పుడు ఇమ్మీడియట్లీగా జయాన్ని దేవుడిచ్చేశాడు. మోషేకు కూడా దేవుడు చెప్తే అలాగనే మోషే చేశాడు. ఈ యెహోషువ అద్భుతాన్ని చూడగలిగాడు. సాధించలేనిది సాధించగలిగారు, అవ్వలేనిది అవుతుంది. నీ దృష్టిలో అవ్వదు, కానీ నా ప్రభు దృష్టిలో అవుతుంది. నీ దృష్టిలో అది పని అవ్వదు, కానీ నా ప్రభు దృష్టిలో అది సింపుల్, ఆఫ్టర్ ఆల్ తీసి పడతాడంతే. అలా చేసే సమర్థత కలిగిన దేవుడు మన దేవుడు కనుక వాక్యానుసారంగా లోబడదాం, నిలబడదాం, ఆ ప్రకారంగా జీవిద్దాం. అది చూసి పొందుకునే వరకు కూడా అసలు పట్టుదలంటే. అందుకనే అబ్రహాముతో దేవుడు అంటాడు, ఓ అబ్రహమా కమ్అవుట్, నువ్వు రా బయటికి, అదిగో ఆకాశాన్ని చూడు, నీ చేతనైతే, ఏమన్నాడు? నీ చేతనైతే, 15వ అధ్యాయంలో ఉంది ఆదికాండం, నీ చేతనైతే ఆకాశ నక్షత్రాలనే లెక్కటగలవా? పోనీ ఇసుకరేణి లెక్కట్టగలవా? పోనీ ఏమైనా చేయగలవా? నువ్వు ఏం చేయలేడు, లెక్కట్, నీ చేతనైతే అన్నాడు. అంటే పౌరుషం రావడం కోసం, నేను అలా చేయగలనయ్యా, నేను చేస్తాను, నీ చేతనైతే నువ్వు చేయి. నువ్వు అసలు అవ్వదు, మనం చేతన అవ్వదు, కానీ మనకు చేతనయ్యే అవకాశం దేవుడు ఒకటే ఇచ్చాడు, భక్తి చేయడం అంతే. మనకున్న ఆయుధమైనా, మనకున్నటువంటి ఇది ఏదైనా సరే ఇదొకటే. అలా చేద్దాం, పొందుకుందాం, వదలొద్దు. ప్రభు మన కళ్ళ ఎదుటి చేసి చూపిస్తాడు. అది చూసిన తర్వాత నువ్వే
అనేక మందికి సాక్ష్యం చెప్తావు, దేవుణ్ణి మహిమపరుస్తావు, దేవుని కనపరుస్తావు. చాలామంది చాలా సమస్యలు అది చాలామంది లోపల ఇమిడిపోయి ఉన్నాయి, కానీ చెప్పుకోవట్లేదు. నువ్వు ఎవరి దగ్గర చెప్పుకోగలదు, మన ప్రభు దగ్గర చెప్పుకో. ఈ రాజు జారబడిపోయినట్లుగా, లేకపోతే ఈ యెహోషువ లోబడిపోయినట్లుగా వీళ్ళ వల్లే నువ్వు అలా ఉండగలిగితే, నీ సేవకుడు నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క తగ్గింపు జీవితంలో నువ్వు ఉండగలిగితే ఆటోమేటిక్గా ప్రభు మొత్తం ఎత్తు పల్లలన్నీ సదును చేసి నీకు ఇవ్వవలసింది ఇచ్చునుగాక. హల్లెలూయా. అలాగని మన ప్రభు దీవిస్తాడు, అలాగని మన ప్రభు కార్యం చేస్తాడు. అస్సలు పట్టు వదలొద్దు, అస్సలు వెనుతిరిగి చూడొద్దు, అనుమానం రానివద్దు. అపజయమే దేవుడు మనకు లేకుండా జయమును మాత్రమే ఇచ్చునుగాక. దేవుడు మన పట్ల అలా కార్యం చేస్తాడు. అలాగనే ముందు కొనసాగుదాం, అలాగే నడిపింపబడదాం. అది ఏ సమస్య అయినా, ఎలా చిన్నదైనా పెద్దదైనా, ఇక ఎలాంటిదైనా సరే. అంటున్నాడు, అంత పెద్ద బరువైన దాన్నే మార్చేశాడు, అలాంటి వాడినే మార్చేశాడు. ఎక్కడ గొలియాతు, ఈ ఎక్కడ ఓగు, ఆ ఓగునే ఓడించగలిగే శక్తి ఇచ్చేశాడు ఈ యొక్క యెహోషువకే. అలాంటి కార్యములు ప్రభు చేస్తాడు. ఆయన సమర్థుడు, మన పట్ల అలాగును చెయ్యునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అలాగనే కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చెప్పబడినటువంటి ఈ వాక్య సారాంశం నీ బిడ్డలందరికీ హృదయాల్లో ప్రభువా నాటుకునిలాగున, అది పని చేయలాగున దేవా ఇదిగో తండ్రి మీరు బలపరచమడుగుతున్నాను. దేవా ఇదిగో తండ్రి ఈ మాటలు మావి కాదు, నీవేమైతే సిద్ధపరుస్తున్నావో ప్రతి మాట నీ బిడ్డల్లో ధైర్యం కలిగించేయండి. చేతులుంచగా అభిషేకం కలిగినటువంటి దైవజనుడు చేతులుంచగా వారి లోబడినటువంటి తత్వమును బట్టి, వారు చూపినటువంటి వినయ విధేయతలను బట్టి నువ్వు వారి పట్ల అద్భుతం చేస్తున్నావు, కార్యాలు చేస్తున్నావు. దేవా ఇదిగో తండ్రి ఇదంతా నీ చిత్తమే, మనుషుల చేతుల్లో కాదు. నీవు ఇచ్చినటువంటి అభిషేకంలో ఉంటుంది బలం, నీవు ఇచ్చినటువంటి శక్తి, నీవు ఇచ్చినటువంటి ఆత్మీయతలో ఉంటుంది బలం అంతా. మనుషుల మానవుని మట్టి చేతుల్లో ఏం కాదు, కానీ ఆ చేతులే పెట్టి నీకు మహిమకరంగా నిలబెట్టి దేవా నీవు ఉన్నతమైన వాడవని రుజువుపరుచుకుంటున్నావు ప్రభువా. అట్టి గొప్ప కార్యము చేయుచున్న దేవుడు ఇదిగో తండ్రి నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవ నీ సేవకులు, దేవ ఇదిగో తండ్రి సంఘమును మీరు దీవించండి నాయన. మార్గములు తప్పిపోకుండా దేవ మనుషుల యొక్క తలంపులు ఆలోచనలు నాయన సంచలనాత్మకంగా కాకుండా అక్కడున్నాడు దేవుడు, ఇక్కడున్నాడు దేవుడు, ఆ సేవకుడు ఈ సేవకుడు ఇలాంటి తలంపులు కాదు. నమ్మి దేవా ఇదిగో తండ్రి బాప్తిసం పొంది రక్షింపబడి ఏ స్థానిక సంఘంలో నిలబడుతున్నారు, స్థానిక సంఘంలో వీరే గొప్ప పునాదులుగా, సాక్షులుగా, బలమైనటువంటి వృక్షాలుగా మారాలి తప్ప ఇక సంచలనమైన మనసు కాదు. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇలాంటి తలంపులు కాదు నాయన. ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడి చేత పెంచబడుతూ ఎలాగనైతే ఎలీషా దగ్గర ఇశ్రాయేలు చిన్నది ఎలాగన పెరిగినటువంటి ఇశ్రాయేలు చిన్నదికి అంత పేరు ప్రఖ్యాతలు ఎలాగ వచ్చాయో అలాగని ఉండాలి నాయనా. గెహాజీ ఉన్నాడు, పెరిగాడే కానీ కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. గెహాజీ తత్వం కాదు, ఇశ్రాయేలు చిన్న దాని తత్వమే కావాలి, అలాంటి నడిపింపే కావాలి. దేవా నీ సేవకునిగా నేను మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాల్లో ప్రతి శోధనలు తేలిక చేసి నీ బిడ్డలను బలపరిచి వాక్యానుసారమైన రీతిలో వారిని బలపరిచి నూతనపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో వినయముతో ప్రతిమాలి గోజాడి వేడుకొచ్చున్నాను మా పరమ తండ్రిని. గట్టిగా చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్.